కల్వకుర్తి పట్టణంలోని విద్యానగర్ 1వ వార్డులో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మురికి కాల్వ సమస్యలతో సతమతమవుతున్న కాలనీ వాసులు ఇటు సమస్యను కాలనీ ప్రజలు బీజేపీ నాయకులు రామ్ భూపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా 1వ వార్డు కాలనీ వారి కోసం ఏ సహాయం చేయడానికి అయినా తన సిద్ధంగా ఉన్నానని ఇంతకు ముందు కల్వకుర్తి చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే, కమిషనర్ సమక్షంలో విద్యానగర్ ప్రధాన కాలనీ సమస్య కోసం సుమారు 50 నుండి 60 లక్షలు ఉన్న విలువైన స్థలాన్ని ఇస్తానని మాట ఇచ్చానని, ఆ మాట ప్రకారం ఎప్పుడైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ఇటీవల కురిసిన వర్షానికి కాలనీలలో వరద నీరు. ఈ కార్యక్రమంలో విద్యానగర్ కాలనీ వాసులు పాల్గొన్నారు. ఏ విధంగా ఉన్నారంటే ఆ కలెక్టర్ గారు రెస్పాండ్ అయినందుకు ఆ రోజు మార్నింగ్ వచ్చి ఫోన్ లిఫ్ట్ చేయడము, వర్క్ చేయడం జరిగింది. ఆయన కూడా తాత్కాలికంగానే చేస్తుండు. ఆయన ఆ కాంగ్రెస్ లీడర్ల పక్షాన చేరి వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేస్తున్నారు. ఆ సొంత నిర్ణయం తీసుకొని పోలీసు అతనులకు వాళ్ళు చేసిన విధంగా అంటే నిష్పక్షపాతంగా చేయడం లేదు. ఆయన వస్తుండు పోతుండు. అది ఏంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర అసలు ఫైల్ ఉంది. దాని బట్టి బఫర్ జోన్ ఉంటుంది. క్యాచ్మెంట్ ఏరియా ఎంత ఉంది. ఏదో 2 గుణలు లేకపోతే అది పర్మనెంట్ కాదు. 25 నుంచి 30 ఏళ్ళ తర్వాత కూడా మనకు ఇబ్బంది ఉండదు. రేపు పొద్దున అపార్ట్మెంట్లు అవుతాయి. ఇప్పుడు మామూలు ఇల్లు ఉన్నాయి, రేపు పొద్దున పెద్ద అపార్ట్మెంట్లు అవుతాయి. ఈ గుణాలు సరిపోతాయా? అది పోలీసు వాళ్ళకు అంటే అవగాహన ఉండదు. ఈ కమిషనర్ గారికి తెలియదా, లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియదా? వారి కాళేశ్వరం గిట్ట ఆయన కట్టినట్టు వీళ్ళు ఏదో చిన్న గుణం లేకపోతే రేపు పొద్దున దాన్ని పలిగిపోతే బాధ్యత ఎవరు? ఆ ల్యాండ్ కూడా మా నుంచి గవర్నమెంట్ తీసుకోవాలి. యాక్చువల్గా ఏదో గుణం లేకపోతే తర్వాత అది పద్ధతి కాదు. రేపు పొద్దున నేను ఇస్తాను, అవతలాడు నా తదంతరం నా వారసులు అమ్ముకోవచ్చు, వేరే అమ్ముకోవచ్చు, వాళ్ళు ముస్లిం మతం కూడా అమ్మవచ్చు. మా నుంచి మీరు ల్యాండ్ తీసేసుకొని అది ప్రొసీజర్ ప్రకారం చేయాలి. ఈ కాలనీ వాసుల గురించి వరుసగా వార్తా కథనాలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారు అనుకుంటున్నారా, లేకపోతే స్పందించిన ఎడల మీరు ఏం చేయాలనుకుంటున్నారు? స్పందించిన ఎడల నేనేం చేస్తాను, నేను ల్యాండ్ ఇస్తానని చెప్పాను. ఒక కాలనీ వాసుల్లో వచ్చినందుకు భారతీయ జనతా పార్టీ ఒక చైర్మన్ క్యాండిడేట్గా నేనేం చెప్తానంటే, ఇది ఇవ్వకపోతే మాత్రం మేము ఉధృతంగా వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయడానికైనా రెడీ ఉన్నాను. వాళ్ళని కలెక్టర్ ఆఫీస్ తోలుకపోవడం కూడా నేను వెనుకాడడం. కాలనీ వాసులు 1వ నెంబర్ వార్డు 1వ వార్డు కాలనీ వాసులు నా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళ విన్నపం ఏంటంటే, సార్ మీ యొక్క ల్యాండ్ అక్కడ ఉంది, దాంట్లో మేము కాలువ తీసుకుంటాము, దాదాపు 20 ఫీట్ల కాలువ తీసుకుంటామని నా దగ్గరికి వచ్చారు. దానికి నేను సమ్మతించి ఈరోజు వాళ్ళు సందర్శించడం జరిగింది, వాళ్ళ కాలనీకి సందర్శించడం జరిగింది. అయితే దానికి కొందరు లోకల్ రాజకీయ నాయకులు 1 మ్యాన్ షో చూపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు అంటే మేము రాత్రే 4 ఫీట్ల గున్నలు వేస్తాము, 3 ఫీట్ల గున్నలు వేస్తాము, 5 ఫీట్ల గున్నలు వేస్తాము అనేది ఉంది. అంటే నేనేం చెప్పాను వీళ్ళకు, సరే మీరు ఏం వేసుకున్నా నాకు అభ్యంతరం లేదు, నేను వేళలా మీకు మీ కాలనీకి నేను తోడ్పాటు అందించడానికి నా శాయశక్తుల నాది విలువైన పొలం అయినా కానీ మీరు ఎంత వాడుకుంటే అంత వాడుకోండి. మీకు 20 ఫీట్లు వేసుకుంటారా, 10 ఫీట్లు వేసుకుంటారా, రహదారి పెట్టుకుంటారా అనేది నాకు వన్ డే బిఫోర్ చెప్పండి. చెప్పి మా సమక్షంలో అవతల వాళ్ళని కూడా ఓకే చేస్తే నేను వాళ్ళు ఇచ్చినా ఇవ్వకుండా నేను ఇవ్వడానికి సిద్ధం. దానికి ఇబ్బంది ఏం లేదు. నా దాదాపు 40 నుంచి 60 లక్షల విలువైన ప్లాట్ ఇవ్వడానికి కూడా నేను ఈ కాలనీ వాసులకు హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకొరకంటే గత 20 సంవత్సరాలకు వెళ్ళి ఈ కాలనీని పట్టించుకున్న నాదుడే లేడు. ఇక్కడ గెలిచిన టీఆర్ఎస్ లీడర్ ఒక అతను బాలు అని, ఏం పేరు అతను బాలు అని అతను ఉన్నాడంట. అది టీఆర్ఎస్కి వెళ్ళి గెలిచిండు. అతను స్వలాభం కొరకు వీళ్ళని గాలికి వదిలేసి లోకల్ రాజకీయాల చేసుకుంటా తిరుగుతున్నాడు. మొన్న పెద్ద వర్షానికి, ఇంత పెద్ద వర్షం అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం చూస్తే, ఈ వీడియోలు చూస్తే పాములు, తేళ్ళు వాళ్ళ ఇళ్ళలోకి వస్తున్నాయి. ఒక అబ్బాయికి కూడా మొన్న చిన్న ఏదో పురుగు పుట్టిందని చెప్పి కూడా హాస్పిటల్ కూడా జరిగింది. ఇంత వ్యవస్థ అంటే మనం ఎక్కడ ఉన్నాం, ఇంతకు బీహార్లో ఉన్నామా ఇంకా అనే వ్యవస్థ మన కల్వకుర్తి విద్యానగర్లో కనబడుతుంది. ఆ రాజకీయ నాయకుడు ఏ ఏరియాలో ఉన్నా కానీ మన పెద్ద రాజకీయ నాయకుడు అని ఆయన చెప్పుకుంటాడు. ఏడుకొని తగుదనమ్మా అని ఉరుకుతాడు. ఆయన్నే ఏడుకొని రాఘవేంద్ర కాలనీకి పోయినాడు. ఇంతవరకు ఆడ పైపులు మొత్తం తీసి గుంతలు తీసి పెట్టిండు. ఆ ఏరియాకు పోనీక కూడా ఇప్పుడు ముఖం లేదు ఆ కాంగ్రెస్ నాయకులకు. ఇప్పుడు అది అయిపోయింది, అక్కడ దిక్కు పోవడం లేదు. ఆ కాలనీ వాసులు ఎలగొడుతారు, ఇక్కడ రావాలంటే పోవాలంటే భయపడతారు. ఇప్పుడు ఇది దొరికింది ఒక సమస్య. ఆయన కూడా రాత్రి ఇప్పుడు తెల్లారుజామున పిలిచినట్టు ఉరికొచ్చిండు. నేను పైపులు వేస్తా, నేను ఆ ముస్లిం అతన్ని బెదిరించడము, అతన్ని బెదిరించడం ఎందుకు? యాజ్ పర్ రూల్ ప్రకారం అయ్యా నీకు ఈ నాలా ఉంది, యాజ్ పర్ రూల్ ప్రకారం పో నువ్వు. ఆయన అడుకోవడం ఎందుకు, బెదిరించడం ఎందుకు? 4 గోడల మధ్యన కూర్చోబెట్టి అయ్యా ఇది ఉందని సీఏ గారు వచ్చారంట, ఎస్ఐ గారు వచ్చారంట, హైదరాబాద్ తెస్తామన్నారంట. ఇవన్నీ ఉన్నాయి కరెక్టే. వాళ్ళకు సీఏ, ఎస్ఐ గారికి రోజు గంగాధర్
నేను ఈ కాలనీలో ఉంటా. ఇక 1వ వార్డు ఇది, కల్వకుర్తికి నియరెస్ట్ ప్లేస్ ఇది. దీనికి ఎన్నో సంవత్సరాల సంది మున్పుకు గురవుతుంది. కాల్వకు అడ్డంగా నీళ్ళు పోకుండా వాళ్ళు ఒక ముస్లిం వాళ్ళు మన్ను వేసింది. కాబట్టి చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ఏ రాజకీయ నాయకుడు అయినా వస్తున్నాడు, ఇక్కడ ఏదో టైంపాస్గా మాట్లాడడం, చూడడం, వెళ్ళిపోవడం, ఏదో ఆ టైంలో ఆ కాలువ తీపియడం అట్లా జరుగుతుంది. శాశ్వత పరిష్కారం దొరకడం లేదు. కాబట్టి కల్వకుర్తి ప్రజలు ఆలోచించాలి, లీడర్స్ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఏదో కేవలం ఏదో మేము వచ్చి పోతున్నాం అంటే కాదు. వాళ్ళు ఖచ్చితంగా దీనిపైన గట్టి నిర్ణయం తీసుకొని పనిచేసే విధంగా ఉండాలి. అసలు ఎమ్మెల్యే నా పేరు జగన్. ఇక్కడ బచ్పన్ కల్వకుర్తి ఏరియాలో ఇల్లు కట్టుకున్నా. 1వ వార్డు మాది. మొన్న వర్షాలకు వచ్చి ఎంత ముఖాల లోతు నీళ్ళు వచ్చినాయి. మస్తు చాలా ఇబ్బంది అయింది. ఇక్కడ బచ్పన్ స్కూల్ అంటే కొంచెం ఫేమస్ కల్వకుర్తి లోకల్లో. చిన్నపిల్లలు ఎక్కడి నుంచి ఇక్కడ వచ్చి చదువుకుంటారు. వాళ్ళ పిల్లలను తీసుకురావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మొన్న చిన్న పిల్లలు కింద పడ్డారు. వాళ్ళ దుస్థితి చాలా ఘోరంగా ఉన్నది. మోరి కాలువలు లేవు, నీళ్ళు ఒక్కొక్కరికి మొక్కలు లోతు, వాన పడితే మొక్కలు లోతు అవుతుంది. మొన్న వచ్చిర్రు, చైర్మన్ సార్ వచ్చిర్రు, అందరు వచ్చిర్రు, చూసిరు, గుంత తీసిపోయారు. మళ్ళీ యథావిధిగా రాజకీయ విధంగా ఆయన కొనుగోలు చేసిరో ఏం చేసిరో మళ్ళీ పట్టించుకుంటలేరు దాని విషయం వల్ల. దీన్ని మీరు ఇంతకైనా మమ్మల్ని ఇది పరిష్కారం చేసి మాకు రోడ్లు డ్రైనేజ్ ఇడంగా కాలువ తీసి పరిష్కారం చేయాలని మేము చాలా ఈ కాలనీ వాళ్ళను చాలా అది చేస్తున్నాం. దీనికి ఎంతవరకైనా ప్రయత్నం చేస్తాము. ఆయన చీడికి